టెంపుల్కి సంబంధించి అభివృద్ధి పనులకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అయితే ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకు అపారమైనటువంటి భక్తి ఉందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి. 2009లో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంటు షాక్ నుంచి ఎలా బయటపడ్డానో తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందన్నారు. అంటే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన తొలి రాజకీయ అరంగేట్రం ప్రజారాజ్యం అనే చెప్పొచ్చు. అప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు ఆయన సందర్శన చేశారు. అయితే రోడ్ షోలు నిర్వహించారు. ఆ క్రమంలో భాగంగా ఆయనకి హుస్నాబాద్ రోడ్ షోలో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ నుంచి ఆయన బయటపడ్డారు ఏం కాకుండా. అప్పటి నుంచి అక్కడ కొండగట్టు అంజన్న దేవాలయం మీద, దేవుని మీద ఆయనకు అపారమైనటువంటి భక్తి ఏర్పడిందని చెప్పేసి ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో పదే పదే చెప్పిన పరిస్థితి. అయితే కొండగట్టు తనకి పునర్జన్మ ఇచ్చిందని, అంజన్నే తనని కాపాడారని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే కరెంటు షాకు తగిలి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడటం అనేది అది గొప్ప విషయం, భగవంతుని సంకల్పంగా ఆయన భావిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఈ క్రమంలో భాగంగా తనకి అపారమైనటువంటి భక్తి ఉన్నటువంటి ఆ కొండగట్టు అంజన్న స్వామికి సంబంధించి 35,19 రూపాయలు టీటీడీ నిధులతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపానికి మరి ఆయన సత్రంకు శంకుస్థాపన చేశారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణకు తన వంతు కృషి చేస్తా ఉన్నారు. 35,19 టీటీడీ నిధుల్ని మరి కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేటాయించడంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది కీలకమైనటువంటి పాత్ర. అనేక సందర్భాల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శించుకొని ఆయన ఏ కార్యక్రమం తలపెడతారు. ప్రత్యేకంగా రాజకీయాల్లో అయితే వారాహి యాత్ర అందరూ గుర్తుండే ఉంటుంది. ఆ వారాహి యాత్రని మొదలుపెట్టినటువంటి క్రమంలో కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు చేసుకొని ఆయన అక్కడ భగవంతుని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. సో 2024 ఎన్నికల్లో మరి వారాహి యాత్ర ఆయన మరి ప్రభంజనం అందరికి తెలిసిందే. అంటే తనకొక సెంటిమెంటు. సో తనని ప్రాణాలతో కాపాడింది మరి కొండగట్టు అంజన్న స్వామిని. అదేవిధంగా తనకు రాజకీయంగా మరి తనకి ఈ స్థాయి భవిష్యత్తు రావటానికి ప్రధాన కారణం కూడా ఆయనేనని చెప్పేసి ఆయన యొక్క అపారమైనటువంటి నమ్మకం, భక్తి అనుకోవాలి. కాబట్టే టీటీడీ నిధుల నుంచి మరి 35,19 రూపాయలు నిధులు మంజూరు చేయించడం అంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఎవరైతే బీఆర్ నాయుడు ఉన్నారో వారు కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి గారి కృషితోటి మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి టీటీడీ నిధుల నుంచి 35,19 కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు ఒక చిన్న ఇష్యూస్ జరిగినప్పుడు సో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలతోటి ఫ్లెక్సీలు కూడా వేయించినటువంటి ఒక ఆసక్తికర సన్నివేశం కూడా చూడొచ్చు. అంటే ఏదో ఒక సందర్భానుసారంగా గతంలో జరిగినటువంటి మాటల యుద్ధం ఒక 2-3 రోజులకు సమసిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సైతం కూడా మరి ఆ గవర్నమెంట్కి సంబంధించిన పార్టీకి చెందినటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడొచ్చు ఈరోజు. సో రైట్, మరి ఒక అంశం చూస్తే ఏపీ రాజకీయాల్లో దుబారా ఖర్చులపై దుమారం రేగుతూ ఉంది. చంద్రబాబు, పవన్, లోకేష్ టూర్లపై వైసీపీ పదే విమర్శిస్తూ ఉంది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ